వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకొని వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాన్ని మాకందరికీ కూడా దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని మాట్లాడుతున్న నన్ను మీ శిలో చాటు మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే క్రైస్తవ జీవితము 3 విధాలుగా ఉంటుంది. క్రైస్తవ జీవితము 3 విధాలుగా మనం గమనించవచ్చు. మొట్టమొదటిది ఏంటంటే జస్టిఫికేషన్ అంటాము, నీతిమంతులుగా చేయబడ్డాము. రెండవది ఏంటంటే శాంటిఫికేషన్ అంటాము, అంటే పరిశుద్ధపరచబడ్డాం. మూడవది ఏంటంటే మహిమపరచబడ్డాం, గ్లోరిఫికేషన్ అంటాము. అంటే క్రైస్తవ జీవితంలో ఈ 3 మెట్లు ఉంటాయి. నీతిమంతులుగా చేయబడ్డాం, జస్టిఫికేషన్. రెండవది పరిశుద్ధపరచబడ్డాము, శాంటిఫికేషన్. మూడవది గ్లోరిఫికేషన్, మహిమపరచబడ్డాం. ఈ నీతిమంతులుగా చేయబడ్డం, పరిశుద్ధపరచబడ్డం ఈ లోకంలో జరిగే ప్రక్రియ. కానీ యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆయన సన్నిధిలోనికి వెళ్ళడం అనేది మహిమపరచబడ్డము, అది 3వ ప్రక్రియ. అది యేసు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు జరుగుతుంది. కానీ ఈ మొదటి 2 విషయాలు ఈ లోకంలో మనం జరిగినప్పుడే ఆ 3వ విషయంలోనికి మనం ప్రవేశిస్తాము. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి. ఎలా తీర్చబడతావు? యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో, మనందరికీ తెలుసు యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము ఒక ప్రాయశ్చిత బలిగా తను తాను అర్పించుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమునకు ఆరోహణమయ్యాడు. కాబట్టి ఈ యేసు ప్రభుని ఎవరైతే రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తారో దేవుడు వాళ్ళని నీతిమంతులుగా తీర్చుతాడు. కాబట్టి అంటే మనము పాపులమైనప్పటికీ మనకి రావాల్సిన శిక్ష యేసు ప్రభు అనుభవించాడు కనుక యేసు ప్రభు నీతిని మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే మనము పాపులమైనప్పటికీ యేసు ప్రభుని నమ్ముకొనడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాము. వి వర్ మేడ్ రైచస్ పీపుల్. కాబట్టి ఈ నీతిమంతులుగా చేయబడ్డం అనేది ఒకటేసారి జరుగుతుంది. అంటే నీవు ఎప్పుడైతే నమ్ముకుంటావో యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా, అప్పుడు నీవు నీతిమంతులుగా తీర్చబడతావు. అంటే అర్థం ఏంటి? నీ పాపాలు క్షమించబడతాయి. యేసు ప్రభు ద్వారా నీవు దేవుని బిడ్డగా మార్చబడతావు, దేవుని నీతిని పొందుకుంటావు, దేవుని నిత్య జీవాన్ని పొందుకుంటావు, దేవుని రక్షణను పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటావు. ఇది ఒక్కసారి జరిగే ప్రక్రియ. కానీ రెండో విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏంటంటే మనము నీతిమంతులుగా చేయబడిన మనము మన అనుదిన జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఇది ఎంతకాలం జరుగుతుంది? నీ జీవితకాలం అంతా జరిగే ప్రక్రియ, ఒక్కసారితో అరిగేది కాదు. అంటే నీవు యేసు ప్రభువుని నమ్ముకొని అంగీకరించాక నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు. కాబట్టి నీ అనుదిన జీవితంలో దేవుని కొరకు పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలి. ఇది ఎంతకాలం జీవించాలి? నీ జీవితకాలం అంతా జీవించాలి. అనుదినము నీవు పరిశుద్ధతలోనికి ప్రవేశించాలి. అందుకనే పౌలు ఇక్కడ అంటున్నాడు కదా, నీ శరీరమును ఆత్మను పరిశుద్ధపరచుకోవాలి. ఇందాక చదివిన వచనాన్నే మళ్ళీ ఒకసారి చదివినట్లయితే చూడండి, ఎఫీసీ పత్రిక చూడండి. ఎఫీసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులుగా స్వీకరించుటకై మనము ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట చూడండి, ఇది పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని, పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని, ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేనికోసం ఏర్పరచుకున్నాడండి? పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో చూడండి ఒక మాట. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. దేనికోసం పిలిచాడంటమ్మా? దేనికోసం నీతిమంతులుగా చేశాడంట? ఆయన కొరకు మనము పరిశుద్ధమైన బిడలంగా జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి పేతురు 1 అధ్యాయం 16వ వచనం చూడండి. మొదటి పేతులు 1 అధ్యాయము 16వ వచనం ఏమనుంది అక్కడ చూడండి. కాగా మీరు విధేయులై పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, వచనాలన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే యేసు ప్రభువుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి నీతిమంతుడిగా చేయబడిన ప్రతి విశ్వాసి ఈ లోకంలో మనము పవిత్రులుగా జీవించాలి. దేవునికి అంగీకారమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనం అనుదినము జీవించాలని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో మనం పవిత్రంగా ఉన్నామా లేదా అనేది మనం ప్రశ్నించుకొని ఆ పవిత్రమైన జీవితాన్ని మనం జీవించడానికి ప్రయాసపడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎలా జీవిస్తాము? కొన్ని మాటలు మీకు చెప్తాను చూడండి, ఎలా ఈ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాము. మొట్టమొదటి విషయం చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో చెప్తాడు. మొట్టమొదటిగా ఎలా ఈ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తాము? ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నాయందు నిలిచియుందునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మొట్టమొదటి రీజన్ ఇక్కడ చెప్తున్నాడు యోహాన్. ఏం చెప్తున్నాడంటే మీరు పవిత్రమైన జీవితాన్ని కోరిన ఎడల మీరు ఎవరిలో ఉండాలి? యేసు ప్రభువులో నాటబడాలి. ఆయన మీలో ఉండాలి, మీరు ఆయనలో ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక. కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుండి. ఇన్ క్రైస్ట్ అనే మాట పౌలు ప్రత్యేకంగా వాడతాడు తన పత్రికలన్నిట్లో. ఏమంటున్నాడంటే మీరు పవిత్రమైన జీవితాన్ని జీవించగోరిన లేదా మీరు క్రీస్తులో నాటబడాలి, ఆయనలో స్థిరపరచబడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన ప్రత్యక్షతలో జీవించాలి, ఆయన బిడ్డలుగా మీరు నడుచుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతారు. ఏమవుతుందంట? యేసు ప్రభువులో మనం యేసు ప్రభువులో ఉంటే ఏం జరుగుతుందంట? ఎట్లా పరిశుద్ధత వస్తుందంట? చూడండి, మొదటి యోహాను సువార్త 1 జాన్ 1 అధ్యాయము 7వ వచనంలో చెప్తాడు. మనం ఏమన్నాడు ఇప్పుడు? యేసు పరిశుద్ధమైన జీవితంలో నీవు జీవించాలనుకుంటే యేసు ప్రభువులో నీవు ఉండాలి, ఆయన నీలో ఉండాలి, నీవు ఆయనలో ఉండాలి, నీవు ఆయనలో నాటబడాలి, ఆయనలో స్థిరపరచబడాలి. అప్పుడు ఏం జరుగుతుందంట? చూడండి, 1 యోహాను పత్రిక 1 అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము,
చూడండి ఇప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. క్లెన్సింగ్ అవుతుందండి. యేసు ప్రభులోకి నీవు ఎందుకు వస్తున్నావు? యేసు ప్రభుని ఎందుకు కలిగి ఉన్నావు? ఎందుకు ఆయనలో నాటబడ్డావు? ఎందుకు ఆయనలో స్థిరపరచబడుతున్నావు? ఎందుకంటే ఆయన రక్తము నిన్నేం చేస్తుంది? పవిత్రునిగా చేస్తుంది. అదే 1 యోహాను 1:9 ఏమంటాడంటే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. యేసు ప్రభులో నీవు నాటబడినప్పుడు నిన్ను దేవుడు అడుగుతూ ఉంటాడు. హీ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ సిన్. ఈరోజు నీవు కడగబడ్డావా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, నీవు యేసు ప్రభుని కలిగి ఉన్నప్పుడు 3 విషయాలు కదా మనం అందరం చేయాలి. పశ్చాత్తాపపడాలి, యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించాలి, ఆయనను వెంబడించే విశ్వాసులుగా ఉండాలి. ఈ 3 ప్రక్రియలు జరిగినప్పుడు దేవుని రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఈరోజు దేవుని రక్తముతో కేవలం ఒక్కసారి కాదు. ఎందుకు బల్ల తీసుకుంటాము? కొన్ని సంఘాల్లో అయితే ప్రతి వారం, కొన్ని సంఘాల్లో అయితే మొదటి వారము. మన ఉద్దేశం ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే, మనము మన పాపముల నుంచి కడగబడాలి. దేవుని రక్తంతో కడగబడినప్పుడు మనము పవిత్రపరచబడతాము. ఆయనలో మనం నివసించినప్పుడు ఆయన రక్తము మన పాపము నుంచి కడిగివేసి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. 2వ విషయం చూడండి, గబగబా చెప్తాను, మీ టైము. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. పరిశుద్ధమైన జీవితం గురించి మాట్లాడుతున్నాం. పరిశుద్ధమైన జీవితం జీవించాలి అంటే యేసు ప్రభులో నాటబడాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా చూసాము. 2వ విషయం చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. జేమ్స్, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడైనను ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. లోకముతో స్నేహము అంటే లోకము నుంచి వేరు చేయబడాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగోరిన వ్యక్తి ఏం చేయాలమ్మా? లోకము నుంచి వేరు చేయబడాలి. ఏ లోకం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? 3 విధాలుగా మనం లోకాన్ని అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా, లోకము దేవుని ద్వారా 6 రోజుల్లో సృష్టింపబడ్డది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాము. అంటే మొత్తాన్ని, ఈ యూనివర్స్ అంతటిని కూడా, అంటే చెట్లు కావచ్చు, ఈ నేచర్ కావచ్చు, ఇదంతా కూడా దేవుడు 6 రోజుల్లో సృష్టించాడు. తర్వాత ఏం చేశాడు? మానవుణ్ణి సృష్టించాడు. కాబట్టి దేవుడు సృష్టించిన లోకాన్ని మనం ద్వేషం చేయక్కర్లే, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. 2వది, లోకంలో ఉండడానికి ఎవరిని సృష్టించాడు? మానవుణ్ణి సృష్టించాడు. కాబట్టి ఈ లోకంలో ఉండే మానవుల్ని మనము ద్వేషించాలా? ద్వేషించొద్దు. 3వ లోకం ఏంటంటే, అపవిత్రమైన సాతాను పరిపాలించే ఈ లోకాన్ని మనము ద్వేషించాలి. ఈవిల్ సిస్టమ్ ఆఫ్ ద వరల్డ్, పాపముతో కూడిన ఈ లోకాన్ని మనము ద్వేషించాలి. పాపముతో ఉన్న ఈ లోకాన్ని, అంటే సాతాను చేత పరిపాలించబడుచున్న ఈ లోకాన్ని మనము ద్వేషించాలి. ఎందుకు ద్వేషించాలి? మనము దేవుని పిల్లలము, సాతాను పిల్లలం కాదు. అంటే లోకము నుంచి, సాతాను పిల్లల నుంచి దేవుడు మనల్ని దేవుని పిల్లలుగా చేశాడు. 2వది, ఈ లోకము ఎప్పుడు కూడా మనల్ని పాపములోనికి నడిపిస్తుంది. ఏంటా పాపము? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ 3 విధాలుగా సాతాను ఎప్పుడు కూడా ఈ లోకము ద్వారా మనల్ని ప్రభావితం చేసి పాపములోనికి నడిపిస్తుంది. కాబట్టి ఈ పాపపు లోకాన్ని మనం ద్వేషించినప్పుడు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాము. కాబట్టి ఈ లోకంలో ఉండే వాటిని, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని మనం విసర్జించినప్పుడు మనము దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలము. దావీదు జీవితంలో మనం చూసాము. ఏం చూస్తాము?
రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో రాజుగారు ఏం చేస్తున్నాడు? మేడ మీద నిద్రపోయాడు. నిద్రపోయినోడు మంచిగానే నిద్రపోయాడు. మళ్ళీ ఆ నిద్ర లేచి ఆ మేడ నుంచి ఏం చూశాడు? ఆ బెర్షిబాని చూశాడు. అయితే ఏం కలిగింది ఆయనకి? ఏం కలిగింది? శరీరాశ కలిగింది, నేత్రాశ కలిగింది. నేను రాజుని, ఆమెని తీసుకురావాలి, ఆమెను నా భార్యగా చేసుకోవాలని మరి ఆయన ఆమెను తీసుకురావడము, ఆమెతోని చెడు కార్యాలు చేయడము, అంతేకాకుండా తన భర్తని చంపి మరి ఆమెను భార్యగా చేసుకోవడము, ఇదంతా మనం చూస్తాము. చూడండి, ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించినప్పుడు ఏమవుతుంది? మనం ఆత్మీయంగా పడిపోతాము. అంటే దావీదు మళ్ళీ ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు ఆయనకి క్షమాపణ ఇచ్చాడు, తిరిగి దేవునితో సమకూర్చబడ్డాడు, ఇదంతా జరిగింది. కానీ ఏమైంది? ఈ లోకము ఆయనని పడేసింది. అందుకనే ఈ లోకాన్ని మనము, అపవిత్ర లోకాన్ని ప్రేమించొద్దు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మనం చూస్తాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. 16, లోకము అంతయు ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. 17, లోకమును దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకముతో వేరు చేయబడాలి. చూడండి, అబ్రహాంని దేవుడు పిలిచాడు, అయ్యా నీ యొక్క ప్రజలు, నీ యొక్క స్థలాన్ని నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి? నేను చూపించే స్థలానికి వెళ్ళాలి. అంటే ఆ పాపపు ప్రజల నుంచి నీవు వేరు చేయబడాలి. అంతేకాదు, కొంతకాలం అయ్యాక తండ్రితో వేరు చేయబడాలి, కొంతకాలం అయ్యాక లోతుతో వేరు చేయబడాలి. అంటే అందరితోనూ వేరు చేస్తున్నాడు దేవుడు. ఫస్ట్ తన ప్రదేశం నుంచి వేరు చేశాడు, తన తండ్రి నుంచి వేరు చేశాడు, తర్వాత లోతు నుంచి వేరు చేశాడు. ఎందుకు వేరు చేస్తున్నాడు? ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడా లేదా అనేది, లోకంతో వేరు చేయబడిన అబ్రహాముని దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని ఆశీర్వాదాలను పొందుకోవాలంటే ఈ లోకాన్ని ప్రేమించినట్లయితే పాపానికి మనం బానిసలమైపోయి అపవిత్రమైన అలవాట్లకి బానిసమై అయిపోయే అవకాశం ఉంది. యేసు ప్రభువుని నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా ఈ అపవిత్ర లోకము నుంచి నువ్వు వేరు చేసుకున్నప్పుడు నీవు పవిత్రమైన జీవితాన్ని జీవించడమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలను నీ జీవితంలో అబ్రహాం వలె పొందుకోవచ్చు. చూడండి, లోతు నుంచి వేరు చేసినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అయ్యా ఇగో ఇంత పెద్ద ప్రదేశం ఉంది. ఏమన్నాడు? నేను పెద్దవాడిని, ఫస్ట్ నేను మంచి ప్లేస్ తీసుకుంటా, తర్వాత మిగిలిన ప్లేస్ నువ్వు తీసుకో అని చెప్పాడా? చెప్పలేదు. ఏమన్నాడు? ఇగో ఈ ప్రాంతం అంతా ఉంది, నీవేది తీసుకుంటే, నీవు కుడి పక్కకి వెళ్తే నేను ఎడం పక్కకి వెళ్తా, నువ్వు ఎడం పక్కకి వెళ్తే నేను కుడి పక్కకి వెళ్తా. అంటే హీ హ్యాడ్ నో చాయిస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని ప్రేమించలేదు. మరి అంతేకాదు, సొదొమ గొమొర్రా రాజులు యుద్ధం చేసి ఓడిపోయాక లోతుని పట్టుకురావడానికి పోయి ఆయన యుద్ధం చేసి ఆ సొదొమ రాజు ఏం చెప్తాడంటే, అయ్యా నీవు యుద్ధం చేసి గెలిచావు కాబట్టి ఈ ఆస్తిపాస్తులన్నీ కూడా, బంగారము, వెండి, ఏమేమి ఉందో నా దగ్గర ఉన్నాయి అన్నీ తీసేసుకో, కేవలం ఆ ప్రజలను మట్టుకే నాకు ఇచ్చేసేయి అని చెప్తాడు ఆ సొదొమ రాజు. అయితే అబ్రహాం ఏమంటాడు తెలుసా? నేను నీ యొక్క చిల్లి గవ్వైనను తీసుకోను, ఎందుకంటే నీ ద్వారా నేను గొప్ప అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరి ద్వారా గొప్ప అవ్వాలి? నా దేవుని ద్వారా గొప్ప అవ్వాలి. కాబట్టి నీదేది కూడా నేను తీసుకోను. లోకము నుంచి వేరు చేయబడ్డాడు అబ్రహాం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కోరేది ఏంటంటే, ఈ అపవిత్ర లోకము నుంచి మనం వేరు చేయబడినప్పుడు మనం పవిత్రమైన జీవితాన్ని జీవించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. మూడో విషయం చూడండి. మూడో విషయం ఏంటంటే, దేవుని పాపము నుంచి వేరు చేయబడాలి. సపరేటెడ్ ఫ్రమ్ సిన్. రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తాడంటే,
మూడు విషయాలు చెప్తాడు. దేవుడు మనకి నూతన జీవాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు. రెండవది, దేవుడు మనకి నూతన స్వభావాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు. మూడవది, దేవుడు మనకి నూతన స్వాతంత్రాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, దేవుడు మనల్ని పాపము నుంచి వేరు చేయాలనుకున్నాడు. నీవు పాపము నుంచి వేరు చేయబడినప్పుడే పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతావు. అందుకనే ఏమంటున్నాడంటే నూతన జీవం. మనమందరం రక్షింపబడ్డాక ఏం తీసుకుంటామండి? బాప్టిజం తీసుకుంటాం. బాప్టిజంలో అంటే నీళ్ళల్లో ముంచుతారు, మళ్ళీ బయటికి తీసుకొస్తారు. నీళ్ళల్లో ముంచబడ్డం అంటే అర్థం ఏంటి? నీ పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని బయటకు వచ్చాక జీవించాలని తీర్మానం చేసుకోవడం అన్నమాట. అంటే దేవుడు మనల్ని ఆ పాపం అనే మరణం నుంచి, బంధకాల నుంచి తప్పించి మనకి నూతన జీవాన్ని అనుగ్రహించాడు. అంటే పాపం యొక్క బంధకాల నుంచి, దాని యొక్క శక్తి నుంచి, దాని యొక్క ప్రభావం నుంచి మనకి విడుదల కలుగజేశాడు. నూతన జీవాన్ని మనకు అనుగ్రహించాడు. రెండవది, నూతన స్వభావాన్ని మనకు ఈ వచనాలు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక. రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 2-6 వచనాల్లో నూతన జీవం గురించి చెప్తాడు. రెండవది, నూతన స్వభావం 6వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం దాకా చెప్తాడు. అంటే నూతన స్వభావం అంటే పాపపు స్వభావాన్ని తీసివేసి దేవుడు మనకి దైవికమైన స్వభావాన్ని, అంటే పాపాన్ని ప్రేమించే స్వభావాన్ని తీసివేసి దేవుణ్ణి ప్రేమించే స్వభావాన్ని మనకు అనుగ్రహించాడు. అంత చెప్పడానికి టైం లేదు. మూడవది ఏంటంటే నూతన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. అంటే మనము పాపానికి, సాతానికి, లోకానికి బానిసలమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని యేసు ప్రభు ద్వారా విమోచించి మన బంధకాల నుంచి, ఏంటా బంధకాలు? లోకం అనే బంధకము, సాతాను అనే బంధకము, పాపం అనే బంధకంలోంచి మనకు విడుదల కలుగజేశాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అందుకని ఏమంటాడంటే, నీవు స్వతంత్రుడిగా చేయబడ్డావు కాబట్టి ఇంకా పాపానికి బానిసగా ఉండకుండా ఏం చేయాలి? నీతికి బానిసగా మార్చబడాలి. చూడండి 6వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. రోమీయులకు రాసిన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరు పాపము విషయమై మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యోచించుకొనుడి. అంతేకాదు మరి 13వ వచనంలో చివరి భాగంలో, అయితే మృతులలో నుంచి సజీవులం అనుకొని మమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి, మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. 18వ వచనం, పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చూడండి, దేవుడు పాపము నుంచి, సాతాను నుంచి, మరణం నుంచి దేవుడు మనల్ని విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేసి మనకి దైవికమైన స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క జీవాన్ని మనకెందుకు అనుగ్రహించాడంటే ఈ లోకంలో మనం పాపం చేయకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంటే పాపాన్ని జయించాలని కోరుతున్నాడు. మీరు పాపానికి చనిపోయిన వారు క్రీస్తు కొరకు జీవిస్తున్నారు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు చెప్తాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని నా దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పాపాన్ని ఎలా జయిస్తామండి? యేసు ప్రభువులో మనం ఉన్నాం కాబట్టి, పాపానికి మనం మృతి చెందాం కాబట్టి, మనము యేసు ప్రభు యందు వాక్యములో స్థిరపరచబడి దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని శక్తి ద్వారా, దేవుని యందు విశ్వాసం ద్వారా, దేవుని వాక్యం ద్వారా పాపాన్ని మనం జయించాలి. ఈరోజు మనం జయిస్తున్నామా లేదా పాపానికి
దాసులమైపోయామా? చాలాసార్లు మనం అంటాం, అయ్యా దేవుణ్ణి నేను నమ్ముకున్నామని చెప్తాము. కానీ మన వ్యక్తిగత జీవితంలో, మన అంతరంగ జీవితంలో పరిశుద్ధపరచబడకుండానే జీవిస్తున్నాము. వీఆర్ లివింగ్ ఏ సిన్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్. మరి దేవుడు కోరేది ఏంటంటే, మనని నీతిమంతులుగా చేసిన దేవుడు మనము పాపాన్ని జయించే వారంగా, పాపముని విసర్జించే వారంగా, పాపానికి చనిపోయిన వారంగా, క్రీస్తు కొరకు బ్రతికే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. క్రీస్తుతో ఐక్యపరచబడాలి, లోకానికి పాపానికి మనం వేరు చేయబడాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మనం పాపాన్ని జయించే వారంగా ఉంటున్నామా లేదా? ఎలా జయిస్తాము? 1 యోహాను 5:4 విశ్వాసం ద్వారా మనం జయిస్తాము అని అక్కడ కూడా రాయబడి ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఫస్ట్ జాన్, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయింతురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చూడండి, దేవుడు అబ్రహాము దేన్ని చూశాడండి? ఆ భూమండలాన్ని చూశాడా? పచ్చిక గల బయలను చూశాడా? దేన్ని చూశాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అది పనికిరాని నేల అయినా సరే, నిష్ప్రయోజనమైన భూమి అయినా సరే, దేవుడు దానిని సారవంతంగా చేయగలడు అని విశ్వాసం ఉంచాడు. 99 సంవత్సరాలు తన ఏజ్ వచ్చినా సరే, తన భార్య 90 ఇయర్స్ అయినా సరే, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏంటిది? దేవుడు ఒక వాగ్దాన పుత్రుణ్ణి దయచేస్తాడు అని. అంటే ఆయన విశ్వాసములో స్థిరపరచబడ్డాడు, విశ్వాసములో అభివృద్ధి పొందాడు, విశ్వాసము ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన 100 సంవత్సరాలు ఉన్నప్పుడు, సారా 90 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి వాగ్దాన పుత్రుణ్ణి దయచేశాడు. ఈ లోకములో అసాధ్యమైనది దేవుని ద్వారా సాధ్యమైంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఆ విశ్వాసములో స్థిరపరచబడ్డాడు కాబట్టి దేవుడు ఆయన జీవితంలో గొప్ప అద్భుతాలను చేశాడు. ఈరోజు అందుకనే ఆయన ఏమంటున్నాడు? విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. ఈరోజు నీవు నేను కూడా అబ్రహాము కుమారులమే. ఎందుకు? ఆయన విశ్వాసం ఉంచాడు కాబట్టి. నీవు నేను విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, జక్కయ్యతో అన్నాడు కదా, ఈయన కూడా అబ్రహాము సంతానమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. 4వ విషయం చూడండి, అవిశ్వాసులతో వేరు చేయబడాలి. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు విశ్వాసులతో, అంటే సంఘముతో కానీ విశ్వాసులతో ఉండే స్నేహం కంటే అవిశ్వాసులతోని లోకముని ఎక్కువగా స్నేహం చేస్తున్నారు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, పౌలు చెప్తున్నాడు 2 కొరింథీ 6వ అధ్యాయం 14-18 వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, మీరు అవిశ్వాసులతో స్నేహము చేయవద్దు. నీతికి దుర్నీతికి ఏమి సంబంధము? వెలుగు చీకటికి ఏమి సంబంధము? క్రీస్తుకి బెలియాలకి ఏమి సంబంధము? 4వది, ఆ విశ్వాసికి అవిశ్వాసికి ఏమి సంబంధము? దేవుని ఆలయానికి విగ్రహాలకి ఏమి సంబంధము? ఈరోజు నీవు ఆదివారం నాడు ఎక్కడికి రావాలి? గుడికి రావాలి, దేవునితో సహవాసం చేయాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి, దేవుణ్ణి గణపరచాలి, దేవుని సంఘముతో నీవు స్నేహాన్ని పెంచుకోవాలి. అపవిత్ర లోకాన్ని, అపవిత్ర అవిశ్వాసులతో స్నేహాన్ని నీవు వదిలిపెట్టినప్పుడు, దేవునితో స్నేహాన్ని, సంఘముతో స్నేహాన్ని, విశ్వాసులతో స్నేహాన్ని నీవు పెంచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని జరిగిస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈరోజు మనం అనేక సార్లు అన్యులతో సహవాసం చేస్తున్నాము, అన్యులను ఎక్కువ ప్రేమిస్తున్నాము, అన్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము. దేవుని వాక్యం చెప్తుంది,
మరి ఆదిమ సంఘంలో ఎట్లున్నారండి? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో వారు అనుదినమును అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఆ ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఆ సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. 120 మంది 5,000 మంది అయ్యారు. 5,000 మంది 8,000 మంది అయ్యారు. 8,000 మంది లెక్కకు మించిన విశ్వాసులుగా, అంటే లక్షల కోట్ల విశ్వాసులుగా మార్చబడ్డారు. ఎందుకంటే వాళ్ళు దేవునితో స్నేహాన్ని కలిగి ఉన్నారు. అవిశ్వాసులతో సాన్నిధ్యాన్ని వదులుకొని పరిశుద్ధమైన సాన్నిధ్యాన్ని వారు ఎల్లప్పుడూ కలిగి ఉన్నారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. 4వ విషయాన్ని చూసాము. 5వ విషయం చూడండి. రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం అనేక సార్లు ధ్యానించాము. ఈ వచనాల్లో ఏముందమ్మా చూడండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏమంటున్నాడండి? ఆత్మ ద్వారా శరీరాన్ని చంపాలి. ఎందుకు? శరీరం ఎప్పుడు కూడా పాపానికే నడిపిస్తుంది కదా. శరీరం ఎప్పుడు కూడా మన లాగుతూ ఉంటుంది. ఏమున్నదిలే, వాక్యం విన్నావులే, ఈరోజు టీవీలో వింటే బెటర్ కదా, లేకపోతే మంచి పిండి వంటలు వండుకుంటే మంచిది కదా, లేకపోతే నీ భార్యతోనో లేకపోతే నీ బంధువులతోనో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అని శరీరం ఎప్పుడు కూడా మనని ఏం చేస్తుంది? లోకం వైపే లాగుతూ ఉంటుంది. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే ఆత్మ ద్వారా శరీరాన్ని మీరు జయించాలి. మనకు 3 శత్రువులు కదా. లోకం మనకు శత్రువే, సాతాను మనకు శత్రువే, మన శరీరం కూడా మనకు శత్రువే, మన శరీరం కూడా మనకు శత్రువే. ఈ 3 శత్రువులని యేసు ప్రభు శిలువ ద్వారా జయించాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా చేయబడిన మనము ఏం పొందుకున్నాము? దేవుని యొక్క ఆత్మను పొందుకున్నాం కదా. అపోస్తల కార్యం 2:38లో ఉంది కదా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది బాప్టిజం పొందినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుకుంటారు. అంటే ప్రతి విశ్వాసికి దేవుడు ఏమిస్తున్నాడమ్మా? తన ఆత్మ వరాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆత్మ ద్వారా మనం ఏం చేయాలి? శరీరాన్ని జయించాలి. గలతీలకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం 24, 25 వచనాల్లో పౌలు అదే మాటని చెప్తాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24, 25. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనం ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఎవరిని దేన్ని అనుసరించాలంట? శరీరాన్న ఆత్మన? ఆత్మను అనుసరించి నడవాలి. ఈరోజు దేవుడు నీకు ఆ పరిశుద్ధాత్మ వరాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఊరికే పెట్టుకోవడానికి కాదు. నీ అనుదిన జీవితంలో ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, ఆత్మ శక్తిని పొందాలి, ఆత్మ ద్వారా వచ్చే ఆత్మ వరాలను పొందాలి, ఆత్మ ఫలాలను పొందాలి. గలతీ 5:22, 23లో ఏముంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ దేవుని ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ఫలాలు నీలోనికి రావాలి, ప్రవేశించాలి. అంతేకాదు దేవుని ఆత్మ ఫలాలను పొందుకున్న నీవు నేను దేవుని ఆత్మ ద్వారా మనం నడిపించబడినప్పుడు ఏమవుతామంటే ఆత్మ పూర్ణులుగా అవుతాము. వి విల్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్. చాలాసార్లు ఆత్మతో నింపబడ్డం అంటే పెంటికోస్తల వాళ్ళు కానీ ఇంకా అనేక మంది సంఘాలు ఏం చెప్తారంటే నేను ప్రార్థన చేస్తాను, అప్పుడు మీరు ఆత్మతో నింపబడతారు అని చెప్తారు. లేకపోతే నేను భాషల్లో మాట్లాడతాను, మీరు కూడా నాతో పాటు భాషల్లో మాట్లాడితే మీరు ఆత్మతో నింపబడిన వారు అంటారు. కానీ దేవుని వాక్యం అట్లా చెప్పట్లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు నేను దేవుని ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు ఏమవుతుంది? ఆ ఆత్మ నిన్ను
ఆత్మ నిన్ను నడిపించడమే కాకుండా ఆత్మ పూర్ణులుగా చేస్తుంది అనేదే దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భాషల్లో మాట్లాడడం ద్వారా, లేకపోతే పెద్ద పెద్దగా గాలిలో మనం ఎగరడం ద్వారా, లేకపోతే ఎంతో ప్రభావితంగా పాటలు పాడడం ద్వారా మనం ఆత్మతో నింపబడం, కానీ దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం అనుదినము నడిపించబడినప్పుడు, శరీరాన్ని మనం జయించినప్పుడు మనము దేవుని ఆత్మ చేత నింపబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దేవుని ఆత్మ చేత మనం శరీరాన్ని జయించినప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. 6వ విషయం చూడండి. 6వ విషయం ఏముందంటే, దేవునికి మన జీవితాన్ని సమర్పించుకున్న ద్వారా మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించగలం. రోమిలికి రాసిన గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో పౌలు చెప్తాడు మనకి. ఏమని చెప్తాడంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్య చొప్పున మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. అట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మౌట వలన రూపాంతరం పొందుడి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సింపుల్గా ఈ వచనాల్లో మనం అర్థం చేసుకోవాల్సిందంటే, నీ శరీరము, నీ మనస్సు, నీ ఆత్మ దేవునికి సమర్పించుకోవాలి. యు మస్ట్ సబ్మిట్ యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ విల్ టు గాడ్. దేవునికి నీ శరీరాన్ని, నీ మనసుని, నీ ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నీవు ఎరుగుతావు, దేవుని చిత్తాన్ని నీవు నెరవేర్చగలుగుతావు. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నామా, లేదా మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నామా? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే నా ఇష్టాన్ని జరిగించుకోవడానికి రాలేదు, కానీ నేను తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. యోహాను చదవమ్మా. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుంచి దిగి వచ్చి తిని. చాలాసార్లు మన 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 పిల్లలు ఏమంటారంటే, అమ్మ ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి అన్నాం అనుకో, ఏమంటారు? నువ్వు పురాతన జమానా వాడిని, నీకేం తెలుసు? నాకు అన్నీ తెలుసు, నేను న్యూ జనరేషన్ మనిషిని, నువ్వు చెప్పక్కర్లేదు, నేనేం చేయాలో నాకు అంత బాగా తెలుసు అని అంటారు మన యవనస్తులు. అయితే దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు, నేను నా ఇష్టాన్ని జరిగించుకోవడానికి ఈ లోకంలో రాలేదు, కానీ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో కూడా గచ్చమేనో తోటలోకి వెళ్ళి దేవుడు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించము, అయినప్పటికీ నా ఇష్టం కాదు కానీ నీ ఇష్టమే సంపూర్ణంగా నెరవేర్చుకో అని చెప్పాడు. చూడండి, కష్టకరమైన పరిస్థితిలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఈరోజు అంత మంచిగా ఉన్నప్పుడు మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాము. ఒకవేళ పరిస్థితుల ప్రభావము వ్యతిరేకంగా ఉన్నప్పుడు, కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు కూడా మనం దేవుని చిత్తాన్ని యేసు ప్రభు నెరవేర్చినట్లు మనం నెరవేర్చగలం. ఎప్పుడైతే మన శరీరాన్ని, మన మనసుని, మన ఆత్మను దేవునికి సమర్పించుకున్నప్పుడు. ఈరోజు దేవునికి నీవు సమర్పించుకున్నావా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. నీవు రక్షింపబడ్డమే కాకుండా నీవు సంపూర్ణంగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు
దేవుడు నిన్ను వాడుకొని తన ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. రోమీయులకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనంలో పౌలు ఆ మాటను మనకు చెప్తాడు. చూడండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం, మన సంకల్పం కాదు, ఆయన సంకల్పాన్ని బట్టి పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చాలాసార్లు మనకు అనేక మంది వ్యతిరేకంగా పనిచేస్తారు కదా, మనని హింసిస్తారు, మనని దూషిస్తారు, మనని అవమానపరుస్తారు, మనని కింద పరుస్తారు. బహుశా ఆఫీస్ లైఫ్లో కావచ్చు, ఇంకా బయట లైఫ్లో కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మనము ఆయన చిత్త సంకల్పంలో ఉన్నాము కాబట్టి మన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా సరే అవి మనకి మేలుకరంగా మారుస్తాడు. ఈ ట్రాన్స్ఫార్మ్స్ ట్రబుల్స్ ఇంటూ బ్లెస్సింగ్స్. మనకుండే కష్టాలని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావో అప్పుడు దేవుడు నీకు ప్రతి పరిస్థితిని, వ్యతిరేకంగా ఉన్నదాన్ని కూడా అనుకూలంగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, 1 తిమోతి 3వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి 3వ అధ్యాయము 9వ వచనం. ఇది కూడా ప్రాముఖ్యమైన విషయమే. 1 తిమోతి విశ్వాస పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన్న వారై. పవిత్రమైన మనస్సాక్షి, ప్యూర్ కాన్సైన్స్. అంటే రక్షింపబడిన విశ్వాసికి దేవుడు ఏమిస్తున్నాడమ్మా? లోపల మన అంతరంగంలో మనస్సాక్షిని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? మనస్సాక్షిని ఇస్తున్నాడు. ఈ మనస్సాక్షి దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా కడగబడినప్పుడు అది పవిత్రమైన మనస్సాక్షిగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా అంటే, నువ్వు అనొచ్చు, అయ్యా మరి ఈ లోకంలో అనేక మంది ఉన్నారు కదా అవిశ్వాసులు, వాళ్ళకి మనస్సాక్షి లేదా అంటే వాళ్ళకు కూడా ఉంది. కానీ మనకి వాళ్ళకి ఉండే వ్యత్యాసం ఏంటమ్మా? మనకి పవిత్రమైన మనస్సాక్షిని ఇస్తాడు దేవుడు. అంటే మనము దేవుణ్ణి నమ్ముకొని అంగీకరించాం కాబట్టి దేవుడు మన అంతరంగంలో తన పవిత్రమైన మనస్సాక్షిని ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఏదైనా తప్పు చేస్తే మన అంతరాత్రంలో ఉండే మనస్సాక్షి మనని గద్దిస్తుంది. అయ్యా ఇది చేయడం తప్పు, ఇది చేయొద్దు అని మనని గద్దిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? మన అంతరంగంలో ఉండే మనస్సాక్షికి మనము వ్యతిరేకంగా ఉండకుండా దానికి లోబడాలి. చూడండి, కొరింథీ సంఘానికి పౌలు స్థాపించాడు. చాలా 1.5 year పనిచేశాడు. ఆ పెద్ద సంఘం స్థాపింపబడ్డది. ఆ తర్వాత అక్కడ ఉండే అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి, ఈయన పౌలు గారు మంచి ప్రవర్త కాదు, ఈయన నిజమైన దేవుని బిడ్డ కాదు, ఈయన చేసే బోధ అంతా తప్పు అని రకరకాలుగా ఆయన్ని ఖండించారు. ఖండించినప్పుడు పౌలు ఏం చెప్తాడు తెలుసా? అయ్యా నేను కోర్టుకెళ్ళి వీళ్ళందరి మీద కేసేసి వీళ్ళని జైల్లో పడేస్తాను అని చెప్పాడా? చెప్పలేదు. చూడండి, 2వ కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో చెప్తాడు ఆయన సాక్ష్యం. 1 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపటముతోను దేవుని కృపను అనుసరించి లోకంలో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడల నడుచుకొంటిమనివి మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఏమిస్తుందంట? మేము దేవునికి మీకును దేవునికి అంగీకారమైన జీవితం జీవించేమని ఏం చెప్తుందంట? ఎవరు చెప్తున్నారంట? ఎవరు సాక్ష్యం ఇస్తున్నారంట? ఆయన మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుందంట. అంటే పౌలు మనస్సాక్షి ఎలాగుందనమాట? పవిత్రమైన మనస్సాక్షి ఉంది.
కాబట్టి నేను తప్పు చేయలేదు అని నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇచ్చుచున్నది. ఈరోజు అనేక మంది మనల్ని తప్పులు పడతారు, మనని ఖండిస్తారు, విమర్శిస్తారు. కానీ మన మనస్సాక్షి పవిత్రంగా ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనకి గిల్టీ కాన్షియస్ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, మీ వాళ్ళు ఎన్నన్నా చెప్పుకొని నేను మీ మధ్యన పవిత్రంగా పరిశుద్ధంగా జీవించానని నా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఈరోజు మన మనస్సాక్షి అలాంటి సాక్ష్యాన్ని మనకి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. మన పవిత్రమైన మనస్సాక్షిని మనం కలిగి ఉంటే ఆ మనస్సాక్షి మనలను పాపములోంచి తప్పిస్తుంది. మనం అపవిత్రమైన కార్యాలు చేయకుండా మన మనస్సాక్షి మనకి చెప్తూ ఉంటుంది లోపల నుంచి. కాబట్టి ఆ మనస్సాక్షి గద్దించినప్పుడు మనం దానికి విధేయత చూపినప్పుడు దేవుడు పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా మనస్సాక్షిని నేను పవిత్రంగా కాపాడుకొని మీరు ఎన్ని నా మీద అబద్ధాలు చెప్పినా నా మనస్సాక్షి నన్ను నిందించట్లేదు అని పౌలు ఆ కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అలాంటి మంచి మనస్సాక్షిని ఇవ్వాలని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ఆ మనస్సాక్షిని దేవుడు, రోమిలికి రాసిన గ్రంథం 9:1 మీరు చదవండి. తర్వాత అక్కడ కూడా అంటాడు, మనస్సాక్షిని గురించి మాట్లాడతాడు. దేవుని ఆత్మ ద్వారా అనుగ్రహించే మనస్సాక్షిని నేను కలిగి ఉండాలి మీరందరూ అని చెప్తాడు. కాబట్టి దేవుని మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. చివరి విషయం చూడండి. చివరి విషయం ఏంటంటే యేసు ప్రభు ఎలా నడిచాడో అలాగ మనం కూడా నడుచుకోవాలి. హీబ్రూలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో హీబ్రూ గ్రంథకర్త మనకు చెప్తాడు. ఏమంటాడంటే, సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెట్టుదుము. సిలువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మీ ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెట్టు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యేసు ప్రభు యొక్క ఎగ్జాంపుల్ని తీసుకోండి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎలా జీవించాడమ్మా? పరిశుద్ధంగా జీవించాడు, ప్రేమ కలిగి జీవించాడు, వినయాన్ని సాత్వికాన్ని కలిగి జీవించాడు, తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు, అన్నదమ్ములను అక్క చెల్లని ప్రేమించి వాళ్ళకి కావలసిన వనరులు అనుగ్రహించాడు. ఎంతమందిని పోషించాడమ్మా? 4 బ్రదర్సు 2 సిస్టర్స్. 4 బ్రదర్సు 2 సిస్టర్సు, విడో అయిన తల్లి. అంటే ఎంతమందిని? 7గురిని దేంతో పోషించాడు? కార్పెంటర్ ఉద్యోగం చేసి వాళ్ళని పోషించాడు. అంటే మనకు మాదిరిని చూపించాడు. ఈ లోకంలో బాధ్యతతో జీవించాడు, విశ్వాసంతో జీవించాడు, పరిశుద్ధునిగా జీవించాడు. దేవుని యొక్క చిత్త సంకల్పాన్ని నెరవేర్చాడు. ఆ మానవ బాధ్యత కూడా నెరవేర్చాడు. ఆ 4 బ్రదర్స్ని 2 సిస్టర్స్ని, ఆ తల్లిని ప్రేమించి వారికి కావలసిన పోషణను కూడా అనుగ్రహించాడు. ఈరోజు మనం అలాంటి బాధ్యతలో నివసిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు చూపించిన మార్గంలో మనం నడవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట ఉంది చూడండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 1 John 2nd chapter 6th verse. 6వ వచనంలో ఏముందంటే, ఆయన యందు నిలిచి ఉన్న వారమని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకున్నా అలాగునే నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్న వారమని దీని వలన తెలుసుకొంచున్నాము. ఆయన ఎలా నడిచాడో మీరు అలా నడవండి. ఆయన వినయాన్ని సాత్వికాన్ని కలిగి నడిచాడు, మీరు కూడా అలా నడవండి. ఆయన పరిశుద్ధంగా నడిచాడు, అలా నడవండి. ఆయన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు, మీరు అలా నడవండి. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, మీరు అలాగ నడవండి. ఆయన అందరినీ ప్రేమించాడు,
శత్రువులను కూడా ప్రేమించాడు. మీరు అలా ప్రేమించండి. ఆయన మనందరి కోసము క్రయధనంగా చెల్లించుకున్నాడు తాను. మనం చెల్లించుకోలేము, కానీ ఇతరుల కోసం జీవించాడు. మనం అలా జీవించాలి. ఇతరులను ప్రేమించి వాళ్ళ అవసరాలను తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. అలాగే మనం కూడా జీవించాలి. బాధ్యతతో జీవించాడు. అలా మనం కూడా జీవించాలి. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభువుని పోలి నడుచుకున్నప్పుడే ఇతరులు మనల్ని చూసినప్పుడు వీళ్ళు నిజంగా క్రైస్తవులు అని మనల్ని చెప్పుకోగలుగుతారు. ఈరోజు ఈ 7-8 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధమైన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించినప్పుడే దేవుని ద్వారా మనము ఆశీర్వదింపబడతాము. అంతేకాకుండా ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడతాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. ఏం చేసుకోవాలంట? నీతిమంతులుగా చేయబడిన మనమందరం కూడా పవిత్రతలోనికి, యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము మహిమలోనికి, 3వ మెట్టు కదా, నీతిమంతుడిగా తీర్చబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆయన 2వసారి వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో మనం కూడా ఆయన సన్నిధిలోనికి చేర్చబడి ఆయన మహిమ ప్రత్యక్షతలోనికి మనం మార్చబడి ఆయన ఉన్నట్టుగానే మనం కూడా ఉండి ఆయన మహిమను పొందుకొని ఆయనతో పాటు నిత్యం ఉండడానికి నూతన భూమి, నూతన ఆకాశంలో, నూతన దేవుని యొక్క ప్రత్యక్షతలో మనం జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాక్యం విన్నాము, వాక్యానికి స్పందించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఏదో విని వెళ్ళిపోవాలని కోరట్లేదు. నీతిమంతులుగా చేయబడిన మనము పరిశుద్ధపరచబడాలి అని దేవుడు కోరుతున్నాడు. ఎలా పరిశుద్ధపరచబడతామో కొన్ని మాటలు విన్నాము. క్రీస్తులో మనం ఐక్యపరచబడాలి, లోకముతో వేరు చేయబడాలి, పాపమును నుంచి వేరు చేయబడి పాపాన్ని జయించే వారంగా ఉండాలి. అంతేకాకుండా శరీరాన్ని ఆత్మ ద్వారా జయించే వారంగా ఉండాలి. దేవునికి మనని మనం సంపూర్ణంగా మన శరీరము, మనస్సును, ఆత్మను సమర్పించుకోవాలి. దేవుని కొరకు పవిత్రమైన మనస్సాక్షిని కలిగి ఉండాలి. ఆ మనస్సాక్షి ద్వారా దేవుని యొక్క చిత్త సంకల్పాన్ని మనము నెరవేర్చాలి. యేసు ప్రభు యొక్క మాదిరిని, అంటే ఆయన ఎలా జీవించాడో అలా జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మనం తీర్మానం చేసుకున్నప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని యొక్క చిత్త సంకల్పాన్ని నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు సంపూర్ణంగా నెరవేరుస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకును నాకును కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మందిరముగా మనని చేసుకొని ఆయన మనలో నివాసం ఉండి మన ద్వారా ఆయన యొక్క మహిమను ఈ లోకంలో కనపరిచి ఆయన తిరిగి రానున్నాడు కాబట్టి ఆయనతో పాటు నిత్యం ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గనక ఆయన యొక్క చిత్త సంకల్పంలోనికి మనము వచ్చినప్పుడు, పవిత్రపరచుకున్నప్పుడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు మన జీవితాలను బట్టి సంతోషించడమే కాకుండా మనని ఆశీర్వదిస్తాడు. మన ద్వారా తన చిత్తాన్ని, తన సంకల్పాన్ని ఈ లోకంలో నెరవేర్చుకుంటాడు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. నీవెవరైనా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, మనము నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే దేవుని మహిమలో
మనం చేర్చబడతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మనని మన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, కృపగల మా తండ్రి, ఉదయకాలంలో మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా ప్రభువా, మీరు మా కొరకు ఈ లోకానికి వచ్చి మీ యొక్క క్రయధనం ద్వారా మాకు రక్షణను, నీతిని అనుగ్రహించి మా అనుదిన జీవితంలో పవిత్రమైన, నిష్కలంకమైన, నిర్దోషిగాను, నీతిమంతుడుగాను, పరిశుద్ధునిగాను జీవించడానికి మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు కనుక మా అనుదిన జీవితంలో మీరు కోరిన పరిశుద్ధతను మేము కలిగి ఉండి పాపము నుంచి వేరు చేయబడిన వారమై, లోకము నుంచి వేరు చేయబడిన వారమై, అపవిత్ర జీవితంలోంచి వేరు చేయబడిన వారమై, నీతిమంతులుగా, పరిశుద్ధులంగా మీ యొక్క చిత్త సంకల్పాన్ని మేము ఎల్లప్పుడూ నెరవేర్చే వారంగా, మీ యొక్క ఆధిపత్యంలోనికి మేము వచ్చి మీ నడిపింపును, మీ సహాయాన్ని, మీ ఆత్మ సహాయాన్ని, మీ ఆత్మ నడిపింపును మేము అనుదినము పొందుకొని మా అనుదిన జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా, మిమ్మల్ని మహిమపరిచే వారంగా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా, పవిత్రమైన జీవితాన్ని జీవించే వారంగా మమ్మల్ని ఒక్కొక్కరిని కూడా తీర్చిదిద్దమని, సంఘాన్ని, సహవాసాన్ని అభివృద్ధిపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.